అంటే జనరల్ గా అమ్మాయిలు అబ్బాయిలు ఏమవుతుందంటే స్టూడెంట్స్ వస్తారు కదా, నా సైడ్ నేను ముగ్గురు అబ్బాయిల్ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తా, శ్రీముఖి ర్యాండమ్ గా ముగ్గురు అమ్మాయిల్ని సెలెక్ట్ చేస్తుంది. అండ్ ఒక టాపిక్ క్రేజీగా ఒక టాపిక్ తీసుకుని ఆ క్రేజీ టాపిక్ తోని సినిమా డైలాగ్ లో స్పూఫ్ చేస్తాం అనమాట. ఫైనల్ గా అమ్మాయిలు బాగా చేస్తారా, అబ్బాయిలు అఫ్ కోర్స్ అబ్బాయిలు బాగా చేస్తారు అనుకోండి, అమ్మాయిలే గెలుస్తారు అనుకో, అది చెక్ చేస్తాం అనమాట. సో ఇప్పటి నుంచి ఏ మేరా అడ్డా ఏమైంది, అమ్మాయిలు అబ్బాయిలు. ఓకే, మరి ఈ రోజు అమ్మాయిల అబ్బాయిల్లో కత్తిలాంటి ముగ్గురు అమ్మాయిలు నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అమ్మాయి వచ్చేసి యెల్లో. మీ ఓడిపోయే అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకో. వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తేనే నువ్వు చక్కం చస్తావి ఓడిపోవడం. అగో అందరు అమ్మాయిల మధ్యలో ఒక చంద్రుడు కూర్చున్నాడు కదా. మరి ఈ రోజు మేమిచ్చే టాపిక్ ప్రేమ, ప్యార్, ఇష్క్, కాదల్, మొహబ్బత్. అది నువ్వు ఇచ్చుకో, నేను ఇచ్చే టాపిక్ మాత్రం డిఫరెంట్. నేను ఇచ్చే టాపిక్ లవ్, దాని మీద మాట్లాడదాం. సరే బాయ్స్ మీరు వెళ్ళి కింద కూర్చోండి, గర్ల్స్ మీరు వెళ్ళి సోఫాలో కూర్చోండి. మీరు వెళ్ళి బయట కూర్చోండి, మీరు వెళ్ళి సోఫా మీద కూర్చోండిరా. లవ్ చేసిన ప్రతిసారి నాకు రెండే రెండు ఫీలింగ్స్ కలుగుతాయి, ఒకటి బాధ, ఇంకొకటి భయం. ఇంతకు ముందు వచ్చిన వాడిని కంటే వీడిని బాగా లవ్ చేశానో లేదో అనే బాధ, నెక్స్ట్ రాబోయే వాడిని వీడి కంటే బాగా లవ్ చేస్తానో లేదో అనే భయం. అదిరా ప్రేమ అంటే. ఎల్ఐసి పాలసీ లాగా నీకు కూడా రెండు ఆప్షన్లు ఇస్తా, చాయిస్ ఇస్ యువర్స్. ఇన్స్టాల్మెంట్ లో లవ్ చేస్తావు, ఇన్స్టెంట్ గా లవ్ చేస్తావు, నీ ఇష్టం. ఇన్స్టెంట్ గా లవ్ చేయాలనుకో నువ్వు వచ్చి నాకు ముద్దు పెట్టు. ఇన్స్టాల్మెంట్ గా లవ్ చేయాలని నువ్వు కోరుకుంటే వచ్చి నన్ను ముద్దు అడుక్కో. చూడమ్మా రవి, అమ్మాయిల ప్రేమ క్లైమేట్ లాంటిది. అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటుంది, అప్పుడప్పుడు వణికిస్తుంది. వింటున్నావా? వణికిస్తుంది. అది డైలాగ్ చెప్పినట్టు లేదు, న్యూస్ లో వెదర్ రిపోర్ట్ చెప్పినట్టుంది. ఎప్పుడు చూడు డైలాగ్ అంటే చెప్పిస్తా లవ్వురా. చూడమ్మా, మీ అమ్మాయిల ప్రేమ ఆల్ అవుట్ దోమ రెండు ఒకటే. ఒకటి నిద్ర రాకుండా చేస్తుంది, ఇంకోటి నిద్ర పోకుండా చేస్తుంది. రే మిమ్మల్ని ప్రేమించాలంటే మా అంత హైట్ వెయిట్ ఉంటే సరిపోదు, అవతల వాడు కూడా మేమై ఉండాలి. సూపర్. నెక్స్ట్. ప్రేమను పెళ్లిగా మారాలంటే మా కరె సెకండ్ చాలు, దాని అవుట్పుట్ పిల్లలే అవుతారు. మీస ఉంది కాబట్టి పిల్లల గురించి మాట్లాడారు. ఎవరు ప్రేమిస్తే దిమ్మ తిరిగి పల్సిపోయి పర్సు ఖాళీ వద్దో వాళ్ళే అమ్మాయిలు. నేనే అయితే నువ్వు అమ్మాయి అని చెప్పుకునే వరకు మాకు అర్థమవుతలేదు నువ్వు అమ్మాయి అని. మీరు చెప్పాల్సి వస్తుంది, మా మీసాలు పెడతావు. అరే మీసాలు అంటే నువ్వు లేచినావు. ముందు మీసాలు చూపి. మీరు ప్రేమ పేరుతో ఈ అబ్బాయిల దగ్గర చాలా తీసుకున్నాను, తిరిగి ఇచ్చేయండి లేకపోతే పెళ్లి కాకుండా పోతారు. అదే డైలాగ్ అంటే. అమ్మాయిలు ప్రేమించడం అంటే జోబులో డబ్బులు తీసి ఒక చేతిలో ఫ్లవర్ అంటే ఒక చేతిలో లెటర్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నన్ను దీన్ని శ్రీముఖిని మా ఫ్యామిలీని అందరినీ దత్తత తీసుకోవాలి, పోషించాలి. మీది పెద్ద అనాథ శరణాలయంలా ఉంది. సిన్సియర్ గా ప్రేమించిన అబ్బాయిల్ని అందంగా ఉన్న అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేసినట్టు చరిత్రలో లేదు. ఈ మధ్య ప్రేమ అనగానే ప్రతి ఓడు గిఫ్ట్లు వేసుకొని వస్తున్నారు. రే మ్యాటర్ ఏంటంటే మీరు మా చేతిలో గిఫ్ట్ పెడితే కాదు, మేము మీ చేతిలో గిఫ్ట్ పెడితే మ్యాటర్ ఉన్నట్టు. నీకు మ్యాటర్ కావాలనా? చూడు పాప, మంచిగా కనిపించే ప్రతివాడు మంచోడని గ్యారంటీ లేదు, మగాడిగా కనిపించే ప్రతివాడు మగాడని ప్రూఫ్ లేదు. కానీ ప్రేమ గురించి తెలిసిన ప్రతి మగాడు గ్యారంటీగా ప్రేమికుడే. పడ్డది గోలి గాల్లా. రే అలిగా ప్రేమ అనేది తలుపున్న గది లాంటిది. లవర్ లేనివాడు ఎప్పుడు లోపలికి వెళ్దామా అని చూస్తూ ఉంటాడు. లవర్ ఉన్నవాడు
ఎప్పుడు బయటపడదామా అని చూస్తుంటాడు, అంతే తేడా. చూడమ్మా, అరే ఫస్ట్ తొడగొట్టి చెప్పురా డైలాగ్, తొడగొట్టి చెప్పు. ఎక్కడది తొడగొట్టడానికి, ఎక్కడది తొడగొట్టడానికి? మీసం తిప్పడానికి మీసం లేదు, తొడగొట్టడానికి తొడ లేదు. కట్అవుట్ లేకపోతే కంటెంట్ ఉంది. కంటెంట్ ఉన్నోడికి తోడలతో మీసాలతో పర్లేదు. అరే నీ కంటెంట్ చూపిరా అంటే అది కాదు, డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు. చూడమ్మా, ప్రేమించే అబ్బాయి స్ట్రీట్ కి ఒక్కడు ఉంటాడేమో, కానీ సిన్సియర్ గా ప్రేమించే అమ్మాయి స్ట్రీట్ కి ఒక్కటి కూడా ఉండదు. రే రవి, మా నాన్న దృష్టిలో భార్య అంటే కొని తెచ్చుకునే బాధ్యత, పిల్లలంటే మోయాల్సిన బరువు. కానీ నా దృష్టిలో బాయ్ ఫ్రెండ్ అంటే ఖర్చు పెట్టే కూలి. గిఫ్ట్స్ అంటే మోయాలనిపించే బరువు. ప్రేమ అంటే కొన్ని సంక నాకించానని మర్చిపోలేని జ్ఞాపకం. చూడమ్మా రవి, సింపుల్ గా చెప్పాలంటే పని చేసి జీతం అడగొచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగచ్చు, కానీ మనసిచ్చావు కదా అని ముద్దు అడగడం కరెక్ట్ కాదు సార్. చూడమ్మా శ్రీముఖి, ఎస్, నేను ప్రేమించేటప్పుడు ఉట్టిని మనసే పని చేయాలి, కాదని వేరే పని చేసే అనుకో నెక్స్ట్ బర్త్డేకి గెటప్ సీను ఉండడు. ఆడోళ్ళని ఏం చెయ్య నడు. అదన్నమాట అమ్మాయిల అబ్బాయిలో ఆబ్వియస్లీ అమ్మాయిలే గెలిచారు. 199 200 స్పెషల్ కాబట్టి అబ్బాయిలు కూడా బాగానే చేశారు. అబ్బాయిలు సూపర్ గా